ఇక ఈ మహాశివరాత్రి పర్వదినాన అసలు సనాతన ధర్మం యొక్క విశిష్టతని వివరిస్తూ మనకి మామూలుగా శుద్రం లైక్ దట్ అంటే శుద్రం అశుద్రం అని మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఏమిటి దాని వివరణ వివరిస్తూ సనాతన ధర్మం ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఎందుకు సనాతన ధర్మం అనే పదాన్ని వక్రీకరిస్తూ చాలామంది మనలోనే ఉండటం నిజంగా విచారకరం అంటారా? మీరు ఏం చెప్తారు దానికి సంబంధించి చెప్పండి. మంచి ప్రశ్న. ప్రజలందరికీ తెలియాల్సినది ఏంటంటమ్మా, శుద్ర ప్రయోగాలకి అక్షుద్ర ప్రయోగాలకి ఎందుకు అంతటి ప్రాధాన్యత ఇప్పుడున్న దాంట్లో? ఈ రెండు ప్రయత్నాలు ఎలా ఉంటాయంటమ్మా, 90% అవే అప్పర్ హ్యాండ్. అంటే ఎలా చెప్పొచ్చు, క్షుద్ర ప్రయోగం అంటే చేతబడిలో, బాణామతిలో, ఇంకేదో. మరి ఇంకొక విషయం ఏంటంటమ్మా, అక్షుద్రం అంటే ఎవరు తెలియదు, శుద్రం అంటే ఎవరు తెలియదు. శుద్ర అంటారు అంతే. శుద్ర అంటే ఏంటంటమ్మా, ఒక వ్యక్తి ఆయనంతలైనా మొరటులాగా అయిపోవడం. కొందరు ఉంటారు ఎంత చెప్పినా వినరు, బిహేవియర్ అంతా బోల్డ్ బిహేవియర్, మద్యము, మాంసము, కామం లాంటివి ఉంటారు కదా. అలాంటిదే ఆత్మలో. అవి ఎవరికి వినవు. సొంతంగానే నిర్ణయాలు తీసుకొని కాలం చేసేసి లైక్ సెల్ఫ్ సూసైడ్స్ లాంటివి చేసేసి మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు అని, మమ్మల్ని ఎవరు చేయలేరు అన్నది ఫీల్ ఆత్మకు కూడా ఉండదు. మన దాంట్లో తెలియాల్సింది కూడా విషయం ఏంటంటమ్మా, ఆత్మ ఫీల్ అవుతుంది. మనం చూసామా? మీరు చూడలేదు, నేను చూడలేదు. కానీ సందర్భాలని రాసి సందర్భాలని వివరించిన సందర్భం మన దగ్గర ఉన్నది గరుడ పురాణం. ఆత్మని శిక్షించేది ఎలా ఉందో రాస్తారు అందులో మన దగ్గర. అంటే ఆత్మకి సైతం శిక్షలు ఉన్నాయి తల్లి. అయితే శుద్రం అనేది ఏంటంటే మనిషి అంతలా మనిషి మారడం. అక్షుద్రం అంటే ప్రేరేపించడం. వాడిని వేసేసాయి, వాడిని పట్టుకొచ్చాయి, వాడు వినకపోతే ఇది అని దే కెన్ మానిటరింగ్. ఆత్మను కూడా ఏం చేశారంటమ్మా, నీకు ఈ శక్తి నేను ఇస్తున్నా, ఐఎమ్ దేర్, నేనున్నా, నన్ను దాటి ఓడాడు, నేనే పెద్ద గురువుని అని చెప్పి శుద్ర ప్రయోగాన్ని ఆ యొక్క ఆత్మపై ప్రయోగించినప్పుడు అది అక్షుద్రంగా శక్తులు సంపాదిస్తుంది. ఎలా గురువుగారు శక్తులు సంపాదించినట్టు మనం గుర్తుపడతామనంటే తెలవాలని చెప్పడం ఏంటంటమ్మా, కొంతమంది స్త్రీలు కానీ పురుషులు కానీ ఒంటరిగా ఉన్నవాళ్ళు కానీ నెలసరిలో ఉన్నవాళ్ళు కానీ ఒక్కొక్క సందర్భంలో టక్ మనం కనబడ్డట్టయితారు ఎవరు, అప్పుడే మళ్ళీ ఎవరు కనబడరు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, నైట్ పడుకున్నప్పుడు ఏదో లాగినట్టు బకెట్ గుంజినట్టు అవ్వడము, ఇట్లా కిర్రని డోర్ సౌండ్ వచ్చినట్టు, కిటికీ సౌండ్ వచ్చినట్టు, మళ్ళీ సహజంగా వచ్చే సౌండ్ని అబ్నార్మల్గా వచ్చే సౌండ్ గుర్తుపడతాం తల్లి మనం. అబ్నార్మల్ సౌండ్ వెన్ వీ హ్యావ్ టు ఫైండ్, అంటే వై అంటే అది వచ్చింది ఏ సందర్భము అనేది గుర్తుపట్టడానికి ఆఫ్టర్ 12 to 3 ఈ సందర్భంలోనే జరుగుతాయి. సాగర మదనం జరుగుతున్నప్పుడు రాక్షసులు అడిగారంట, అబ్బా మీరంతా అమృతాన్ని సంపాదించేశారు, మీరు దేవుళ్ళు అయిపోయారు, మరి మాకు శక్తులు ఎక్కడ అంటే 24 గంటల్లో మీకు 3 గంటలు ఇస్తాం, మీరు ఓడిపోయారు కాబట్టి ఆ 3 గంటలు చాలు, మేము లోకం మొత్తం ముప్పలు తిప్పలు పెట్టనీకి అనేది ఈ 3 hours 12 to 3. ఎంత భయానకంగా ఉంటుంది మీరు గమనించండి సిచ్యువేషన్. అంటే అందరున్న పబ్లిక్ ఏరియా ఓకే తల్లి, బట్ కొంతమంది లోన్లీగా ఉండే ఇంట్లలో, లోన్లీగా ఉండే అపార్ట్మెంట్స్లో, కొంచెం ఏదన్నా అన్హెల్దీగా ఉండే వాళ్ళు ఎంత ఒంటరిగా ఫీల్ అవుతారు. దానికి తోడు ఈడొచ్చి మధ్యలో కిర్రు డొర్రు అని అంటే ఇంకెంత భయం ఉంటుంది. దీన్ని కనిపెట్టేటోళ్ళు లేకపోయాని, లేకపోతే ఏదైనా చేద్దామనే వాళ్ళు అందరి మీద ఉండదు తల్లి. ఎవరైతే శరీరాలు బలహీనంగా ఉంటాయో వాళ్ళ మీద ఈ క్షుద్రం నడుస్తుంది. ఎవరైతే మానిటర్ చేయబడతారో వాళ్ళు వాంటెడ్గా వస్తారనమాట. వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళని పతనం చేయాలనో, లేకపోతే వీళ్ళ ఎదుగుదలని ఆపాలనో, లేకపోతే వీళ్ళని ఇబ్బంది పెట్టాలనో అని జరిగేది ఆ క్షుద్రం. క్షుద్రం అంటే ఏంటంటే అమ్మా, ఉన్న బలంగా నేను ఎవరి మాట మీద కూడా చెడిపోయిన వాడిని, నన్ను చెడగొట్టడమే ఆ క్షుద్రం. ఈ ఇద్దరి మధ్యలో ధర్మం ఎలా గెలుస్తుంది అని అంటే, నిన్ను నీవు తెలుసుకున్నప్పుడు, నీ కులదైవం విలవెలుపులని గెలిచినప్పుడు, నీవు ఇంటి పూజలు, నువ్వు చేస్తున్న సత్యనారాయణ కథలో, లేకపోతే హోమాగ్నిలో, గుడిలో, గోపురాలు, అభిషేకాలలో నీవు పాల్గొంటున్నప్పుడు నీకు ధర్మం తోడవుతుంది. నువ్వు ధర్మాన్ని వదిలిపెట్టేసేసి గుడిలో ఎక్కడో దేవుని దూరం నుంచి చూసి ఇలా అని వెళ్ళిపోతాం. మరి ఎక్కడో నుంచి చూసి ఇలా అని అనుకుని పోతే మరి నేను ఇలా అల్లుకుంటాడు చివరి దేవుడు. విలువలేని విలువ వస్తుంది తల్లి. కాబట్టి కలియుగంలో క్షుద్రము అక్షుద్రం చాలా బలంగా పనిచేస్తుంది, చేతబడి బాగా పనిచేస్తుంది. కానీ నిజమైన ధర్మమైన మాట ఏంటంటమ్మా, వీటిని మనం సొంతంగానే ఎదుర్కోవచ్చును. ఇల్లు శుభ్రం,
శరీర శుభ్రం, నెలసరి శుభ్రం, ఇవన్నీ శుభ్రాలు ఉండడం చేత మన ఇద్దరు భార్యాభర్తల మధ్యలో గొడవలు చాలా తీవ్ర స్థితులు. శారీరక కలయిక చాలా ముఖ్యమైనది భార్యాభర్తల మధ్యలో. ఇది డిస్టెన్స్లో ఉండకూడదు. డిస్టెన్స్లో ఉండడం వల్ల ఇట్లనే చెడు చెడు గాలిలు, ఈ అవాంఛనీయంగా చనిపోయిన వాటి అన్నీ బలహీనంగా ఉన్నప్పుడు చేరుతాయి. కాబట్టి మనం చేయాల్సిన ధర్మమైన అంటే ఇప్పుడు శారీరక కలయిక అంటే ఇక మూతనాలు చూపించే ప్రక్రియ కాదు తల్లి. భార్యని గుర్తించడం అమ్మ, భర్త భార్యని గుర్తించుకొని ఒకరినొకరు అన్యోన్యత. శరీరం అనేది ఎందుకు వాడినానంటమ్మా, ఇప్పుడు ఒక వయసు అయిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత అమ్మ వీరిద్దరికి అంతిమమైన ప్రేమ చూపించే క్షణం అదే. కాబట్టి అది మన దగ్గర కలయికగా ఉండడం చేత సౌభాగ్యతత్వం అంటారు దాన్ని, శారీరక కలయిక అన్నారు. యూనోమా దెర్ ఈస్ అ స్లోగన్ అంటే మీకు కూడా తెలుసు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. యూనో ఎలా చేశారు? విత్ ది సోల్స్ ఆఫ్ హ్యూమన్. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ విత్ ది సోల్స్ ఆఫ్ హ్యూమన్. అంటే శరీరాలతో కాదు, అవి ఆత్మల ద్వారా బంధించబడినాయి అనడానికి ఉదాహరణ ఎందుకు చెప్తారు పెద్ద మనుషులు అంటే, మనలో ఉన్న ఆధ్యాత్మికతని, శక్తిని, పవిత్రతని నువ్వు బయటికి తీయగలిగితే ఈ శుద్రం ఏంది, ఆ శుద్రం ఏందమ్మా, ఇవి నువ్వు ఇచ్చిన అవకాశాలే కదా. నీవు నీ సీక్రెట్లని ఎవడికో చెప్తే వాడు పోయి నీ యొక్క బిజినెస్ లాస్ చేయడమా, నీ ఇల్లు గోపురం అంతా, నీ ఇంట్లో పంచాయతీని నమ్మి స్నేహితుడిని ఇంటికి పంపించేస్తే వాడు ఇంటికి వస్తే వాడు మన ఇంట్లో తినేసి మన ఇంటికే కన్నం వేస్తాడు. వాడు మనోడే కదా అని చెప్పేసి మనం పిలిస్తే వాడు వచ్చేసేసి నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని లక్షలు ఉన్నాయి, నీ బ్యాంక్ ఎంతో చూసి ఈడిపోయి ఇంకోని చెప్పుకొస్తాడు. అంటే సీక్రెట్ అనేది రిలీవ్ కాకూడదు. సీక్రెట్ ఈజ్ అ సీక్రెట్ వెన్ ఇట్ ఈస్ అ సీక్రెట్. ఇఫ్ యూ రిలీవ్ ఎ సీక్రెట్, యు ఆర్ ఎ సీక్రెట్ టు ది సీక్రెట్. సరే, సీక్రెట్ ఇస్ ఎ సీక్రెట్ వెన్ ఇట్ ఈస్ ఎ సీక్రెట్. అండ్ ఇఫ్ యూ రిలీవ్ దట్ సీక్రెట్ టు అంటే ఏ పర్సన్ ముందైనా, ఎనీ పర్సన్ ముందు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ anybody, you are a secret to that person. So don't relieve family secrets, and don't relieve your internal discussions, and don't relieve your financial discussions to unknown persons. Friend is a friend, and a friend నీ గుండె కాదమ్మా. ఫ్రెండ్ని గుండె తీసుకొచ్చి పెట్టేసుకుంటే ఆయన నీ గుండెలో ఉన్న పవిత్రతని, భార్యని, అక్కని, చెల్లని ఆయన గారు చూసేటి అన్నీ చూసేసి, చేసేటి అన్నీ చేసి ఒక పోటు పొడుస్తాడు, వెన్ను పోటు. అది తట్టుకోలేక మనం మందు పట్టుకొని కూర్చోవాలి. చూసారా, ఎవరిచ్చారు అవకాశం? మంచితనం విలువ తెలవలేని మూర్ఖులను ఇంటికి తెచ్చుకోకూడదు. కాబట్టి ప్రతి ఆడబిడ్డ, ప్రతి యువకుడు కాపాడబడాలి. స్నేహితుల ద్వారా ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి చూసారా. మంచివాడిని వదులుకోవద్దు తల్లి. కాబట్టి మీరన్న క్షుద్రం అక్షుద్రం మాట్లాడుతూ పోతూ ఉంటే అమ్మ ఎన్నో లోతైన ప్రశ్నలు వస్తాయి. కాబట్టి అందరికీ తెలిసే విధంగా ముందుకెళ్దాం. ప్రతి మార్గం ఉంది, దాని ముందుమైన మార్గం మర్మం. మర్మం అంటే ఏంటంటే అమ్మ మానవత్వం. మన తల్లిదండ్రుల్ని గౌరవించడం ముఖ్యం, మన ఇలవెల్పులు, మన గుడులు, గోపురాలను గౌరవించడం ముఖ్యం, గురువులని గౌరవించడం ముఖ్యం. మనం చేయాల్సిన అత్యంత ముఖ్యమైన గౌరవం ఏం తెలుసా అమ్మ? మన సనాతన ధర్మం గొప్పదని నమ్మడం ముఖ్యం. రైట్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.